గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నైపుణ్యానికి ఏఐ పోర్టల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామర్థ్యాల అంచనా లోపాలు తెలుసుకునే అవకాశం, కంపెనీలు, ఖాళీలు, నిరుద్యోగుల సమాచారం అనుసంధానం, విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుల ఆవిష్కరణ అంటూ రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు దేశంలోనే తొలిసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్ అందుబాటులో తీసుకొస్తుంది. అభ్యర్థుల సామర్థ్యాలు అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూని ప్రవేశపెడుతుంది. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమ్ని సైతం తయారు చేసుకుని దీన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్ని ఆవిష్కరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్తో లింక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్, ఆధార్, డిజిలాకర్, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను అనుసంధానం చేస్తున్నారు. అంటే వీటి ద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న వివిధ విభాగాల డేటాని అనుసంధానిస్తారు. ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగుల డేటాను కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన సంస్థలు, నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, యూనిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి అభ్యసన ప్లాట్ఫామ్లు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. వాటి వద్ద ఉండే ఖాళీల వివరాలు కూడా ఈ పోర్టల్లో తెలుస్తాయి అన్నటువంటి చాలా మంచి ఆలోచన, పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అయితే నారా భువనేశ్వర్కి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 పురస్కారం ప్రదానం. హెరిటేజ్ ఫుడ్స్ గోల్డెన్ పీకాక్ అవార్డు అందజేత లండన్లో ప్రదానం చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అందుకున్నారు. లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1:30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి సంస్థ ప్రతినిధులు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2,000 కోట్ల శాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం, సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలి, అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణం కోసం శాస్కీ రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2,000 కోట్లు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పటిష్టంగా రహదారులు నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. శాసకీయ నిధుల వినియోగంపై అమెరికాలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులివి. వీటి ఫలాలు ప్రజలకు అందాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల అధికార యంత్రాంగంపై ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం డిసెంబర్ నెలాఖరులో ఫ్లైట్ టెస్ట్ 91.7% నిర్మాణ పనులు పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సులో సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. తద్వారా ఇప్పుడు మనకి బేగంపేటలో ఉంది అట్లాంటి ఛాయిస్, ఆంధ్రాలో లేదు. చక్కటి ఒక ప్లాన్ చేస్తున్నారు, మంచి ఆలోచన. లేకపోతే విశాఖలో స్వల్ప భూప్రకంపనలు, కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి. విశాఖ నగరంలో మంగళవారం తెల్లవారుజామున కొన్ని సెకండ్ల పాటు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. మహారాణిపేట, ఆరిలో, అడవివరం, మాధవదార, అక్కైపాలెం, హెచ్బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, పెందుర్తి, భీమిలి, సింహాచలం తదితర ప్రాంతాల ఉదయం సుమారు 4:20 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గూడ్స్ రైలును ఢీకొట్టిన పాసింజర్, లోకో పైలట్ సహా 8 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీపంలో ఘటన. ఛత్తీస్గఢ్లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ప్రయాణికుల రైలు వెనక నుంచి ఢీకొట్టింది. లోకో పైలట్ సహా 8 మంది మృతి చెందారు. సహాయక లోకో పైలట్తో పాటు 14 మంది గాయపడ్డారు. శిథిలమైన బోగిలో ఇరుక్కుపోయి ముగ్గురిని వెలుపలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలి, న్యాయం చేసే వరకు పోరాడతాం. ఒక్క రోజులో పంట నష్టం ఎలా అంచనా వేస్తారు? కృష్ణా జిల్లా పర్యటనలో వైకాపా అధినేత జగన్. చంద్రబాబు పాలన మొదలైన 18 నెలల్లో 16 సార్లు తుఫాన్లు, కరువు, అనావృష్టి, అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డారు. ఒక్క రైతుకైనా ఇన్పుట్ రాయితీ ఇచ్చారా? తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాలు పంటలు నష్టపోతే అందులో దాదాపు 11 లక్షల ఎకరాలు వరి ఉంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మొదటిసారి కొంచెం బాధ్యతగా ఈనాడు వ్యవహరించింది. ప్రతిపక్ష నాయకుడు టూర్లని ఇదివరకు తొక్కిపడేసేది, వార్తలు లేకుండా చేసేది, లేదా నెగిటివ్తో బిగిన్ చేసేది. బట్ ఈసారి వార్తని వార్తలాగా ఇచ్చినందుకు అభినందించాలి. ఇకపోతే చెరువులకి మంచి రోజులు. జాతీయ స్థాయిలో ప్రయోగాత్మక వెంగళాయపాలెం చెరువు ఎంపిక, భూగర్భ జలాల పెంపుదల, ప్రజలకు ఆహ్లాదకరంగా నిలిచేలా అభివృద్ధి. ఈ నెల 11 వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శుల సందర్శన. సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ పేరుతో గ్రామాల్లో చెరువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా చేపట్టే ప్రయోగాత్మక ప్రాజెక్టుకి మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వెంగళాయపాలెం ఎంపికైంది. నెల 10-11 తేదీల్లో గుంటూరులో నిర్వహించే జాతీయ స్థాయి వాటర్ షెడ్ సదస్సు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు
వివిధ రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరు కాబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం ఏంటి? కేడీసీసీ బ్యాంకును తప్పుబట్టిన హైకోర్టు టెర్మినల్ ప్రయోజనాలు ఉద్యోగులకి దాతృత్వంతో ఇచ్చేవి కాదు, పిటిషనర్లకు 10% వడ్డీతో చెల్లించాలని ఆదేశం. పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు అంతిమ ప్రయోజనాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని పెనమలూరు తదితర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పెయిడ్ సెక్రటరీలుగా పనిచేసి పదవి విరమణ చేసిన 70 నుంచి 90 ఏళ్ల వయసున్న వయోవృద్ధులు నలుగురికి ఇప్పటికీ టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పదవి విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్, ఎన్కాష్మెంట్ తదితర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో నిలిపి ఉంచడానికి వీలేదని తేల్చి చెప్పింది. ఈ ప్రయోజనాలు ఉద్యోగులకు దాతృత్వం ఇచ్చేవి కావని, అవి పొందడం వారి హక్కని స్పష్టం చేసింది. యజమాని సకాలంలో టెర్మినల్ ప్రయోజనాలు చెల్లించడం విఫలమైతే 10% వడ్డీతో రాబట్టుకునే అధికారం ఉద్యోగులకు ఉందని పేర్కొంది. పిఏసిఎస్ల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో అవి వాటాను చెల్లించలేకపోయినాయి. దీంతో టెర్మినల్ ప్రయోజనాలను ఇవ్వలేకపోతున్నామన్న కేడీపీసీసీబీ పిఏసిఎస్ల వాదనలు తోసిపుచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, దయలేని బాబు దగా పాలన అంటూ చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్మెయిల్ చేస్తారా? రైతుల విషయంలో ఎంత నిర్దాక్ష్యంగా నిర్దయగా వ్యవహరిస్తోందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు. మొందా తుఫాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే, వ్యవసాయం దండగా అన్న మైండ్ సెట్ మారాలి. తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి పంట నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. విపత్తుల వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా? 31వ తేదీలోకి ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని 30వ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారా? 24 గంటలు ఎక్కడైనా ఎన్యూమరేషన్ పూర్తి చేయడం సాధ్యమా? 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు? 18 నెలల్లో 16 సార్లు విపత్తులతో రైతుకు నష్టం, ఒక్కరికైనా రూపాయి నష్టపరిహారం ఇచ్చారా? నేడు ఈ క్రాప్ నిర్వీర్యం, బీమాకు మంగళం, ఆర్బీకే వ్యవస్థ నాశనం, గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల బీమా పరిహారం, నాడు 85 లక్షల మందికి బీమా కవరేజ్, నేడు 19 లక్షల మందికి పరిమితం. మా హయాంలో ధరల పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం, 5 ఏళ్లలో 7,900 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు, ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం అంటూ తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఎలా పరిహారం ఎగ్గొడదామని ఆలోచనలు చేస్తున్న దుర్మార్గం. ఎన్యూమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెప్తూ ఒక్కరోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యూమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్టపరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ పైకి మాత్రం రైతులను ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్లా. తుఫాను కారణంగా వరి కొంకుల సుంకు పుప్పొడి రాలిపోయిందా లేదా అన్నది పరిశీలించడం ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యూమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితి లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది, తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండా ఎన్యూమరేషన్ అయిపోయింది అంటున్నారు. ఇక ఇది ఎంతవరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం అంటూ ప్రశ్నించారు. అలాగే ఎవరు వచ్చి చూసింది లేదు అంటూ రైతులు జగన్కి చెప్పినటువంటి మాట. పడిపోయిన పంటలను చూడమన్నా ఒక్కరూ రావట్లేదు, దెబ్బతిన్నట్టు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనబోమంటున్నారు. వరి పొలాల్లో వైఎస్ జగన్ ఎదుట అన్నదాతల ఆక్రోశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే కృష్ణా తీరం జన తరంగం అంటూ జననేత జగన్కి అడుగడుగున బ్రహ్మరథం, ఆశాంతం ఉవ్వెత్తున అగసిన ప్రజాభిమానం. జగన్ని చూసేందుకు వెళ్లకుండా ప్రజలకు అడుగడుగున పోలీసుల ఆంక్షలు, సరిహద్దులు, ప్రధాన రహదారులు, కూడళ్లలో బ్యారికేడ్లు, భారీ తాళ్లతో అడ్డంకులు. అయినా మండు టెండర్ను లెక్క చేయక వెలుగులా పోటెత్తిన ప్రజావాహిని. ప్రజాభిమానం ఉప్పొంగడంతో 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దిగ్విజయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు, టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, అది వారి ఆస్తి హక్కు అంటూ వారి హక్కు ఆస్తి అన్నటువంటిది స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే మంగళవారం మరో 3,000 కోట్ల రుణం, 17 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 2.27 లక్షల కోట్ల అప్పు. ఇందులో బడ్జెట్ అప్పులే 1,40,602 కోట్లు, బడ్జెట్ బయట అప్పులు 86,383 కోట్లు. అయినా ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎగనాము. అప్పుల వృద్ధి తప్ప ఆస్తుల కల్పన లేదు. 17 మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ సంపదగా ఆస్తులు సృష్టించిన వైఎస్ జగన్ వాటిని పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్న బాబు సర్కార్ అన్నటువంటి హైలైట్ చేశారు. అదే సభా హక్కుల పేరుతో ఎలా పడితే అలా చేయడానికి వీల్లేదు, సామాన్యులకు వర్తించే చట్టమే మీకు వర్తిస్తుంది, చట్టం చేశాం కాబట్టి వాటి అమలు నుంచి మినహాయింపు కోరలేరు, ఏం చేసినా కూడా రాజ్యాంగం చట్టానికి లోబడి చేయాలి, అందుకు అనుగుణంగానే సభా హక్కుల తీర్మానాల నిర్ణయాలు ఉండాలి, సభా హక్కుల తీర్మానంపై తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది, హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే ఆ నిర్ణయాలపై న్యాయ సమీక్ష చేయొచ్చు, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి నిర్ణయాలు తీసుకోవాలి, సాక్షి వివరణ ఇతర ఆధారాలను చూసి సభ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డికి సభా హక్కుల కమిటీ నోటీసుపై హైకోర్టు తీర్పు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే
అడుక్కో ఆంక్ష రోడ్డుకో బ్యారికేడ్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఓవర్ యాక్షన్, ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కడికక్కడ కుయుక్తులు, ఎన్ని అడ్డంకులు సృష్టించిన వైఎస్ జగన్ పర్యటన దిగ్విజయం. ఆ, నాయకులకు నోటీసులు, కార్యకర్తలపై ఆంక్షలు, ప్రజలకు అడ్డంకులు, మొత్తంగా పర్యటన విఫలం చేయడానికి కుయుక్తులు. కానీ అశేష జనం ముందు, వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోందా తుఫాను బాధిత రైతులను పరామర్శించి వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం దిగ్విజయమైంది. జగన్ పర్యటన విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల గ్రామ నాయకులు బెదిరించి తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మహత్య. చిత్తూరు సీతమ్స్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఒకరు, తిరుపతి చదలవాడ కళాశాలలో ఉరివేసుకుని మరొకరు బలవన్మరణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ఇంజనీరింగ్ కాలేజీలు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఆత్మహత్యలు చేసుకున్నారు. చిత్తూరు నగర శివారు మొరకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుంచి దూకొకరు, తిరుపతి సమీపంలోని చదలవాడ ఇంజనీరింగ్ కళాశాల టెర్రస్పై ఉరివేసుకుని మరొకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు చిత్తూరు నగరంలోని 6వ వార్డు సంజయ్ గాంధీ నగర్కి చెందిన రుద్ర 19 ఏళ్ల అనే యువకుడు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతను మంగళవారం మధ్యాహ్నం 3:05 గంటల సమయంలో కళాశాలలోని మెకానికల్ విభాగం భవనం 3వ అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరిన రుద్రను కాలేజీ నిర్వాహకులు వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టు సహచార విద్యార్థులు తెలిపారు. తరగతులు జరుగుతుండగానే రుద్ర 3వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం కళాశాల కలకలం రేపింది. రుద్ర మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని అతని తల్లి తులసి, కుటుంబ సభ్యులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. సీసీటీవీ ఫుటేజీలను చూపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇదే కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని అక్టోబర్ 31వ తేదీన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమె తమిళనాడులోని సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన మరొక ఉందే వారం రోజుల వ్యవధిలో మరో విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందినటువంటి సాయి చందు తిరుపతి సమీపంలో చదలవాడ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అతను మంగళవారం కళాశాల హాస్టల్ భవనం టెర్రస్పై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కళాశాల యాజమాన్యం ఫీజు కోసం సోమవారం సాయి చందు తండ్రికి ఫోన్ చేశారు. మరుసటి రోజే అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులు పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయులు ఇది తగునా అంటూ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడడం, బకెట్లతో నీటిని మోసుకెళ్తున్న చిన్నారులు గుంటూరు జిల్లా కాకుమాన మండలం గురుకుల పాఠశాల చదువుతున్నారు. అక్కడ నీటి ఎద్దడి ఉండడంతో ఇదిగో టీచర్లు వాళ్ళతో ఇలా నీళ్లు మోయించుకుంటున్నారు. మంగళవారం హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ క్వార్టర్స్లో ఉండే ఉపాధ్యాయులకు నిండైన నీళ్ల బకెట్లను మోసుకెళ్తూ విద్యార్థులు కనిపించారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రులు గురుకులాల్లో ఉన్నత విద్యాబుద్ధులు నేర్పుతారని తమ పిల్లలు పంపిస్తుంటే ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం పిల్లలతో చాకరీ చేయించుకోవడం విమర్శలకు తావిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న కనుక అక్కడ అరకు దగ్గర ఆ టీచర్ అమ్మ ఎవరో కాళ్ళు పిసికించుకున్నటువంటి అంశం దొక్కైతే ఇప్పుడు మరొకటి. లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ షో జనం పార్ట్లు అంటూ రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన, టపాసుల మోత, సైలెన్సర్ తీసిన బైకుల రోదా, విజయవాడ మచిలీపట్నం NH65 అనుమతి లేకుండా 70 కార్లతో భారీ రోడ్ షో, భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ, తీవ్ర కట్టుబడ్డ ప్రయాణికులు, వాహనదారులు, పోలీసులపై పదే విరుచుకుపడ్డ వైసీపీ నేతలు, సీఎల్పై మాజీ ఎమ్మెల్యే కైలే పేర్ని కిట్టు, దుర్భాషలో కాన్వాయ్లోని వాహనాలు పలువురు గాయాలు, దమ్ముంటే అడ్డుకోవడం జగన్ మీడియాలో వైసీపీ నాయకులు బహిరంగ సవాళ్లు అంటూ నీచాతి నీచ జర్నలిజంలో హెడ్ క్వార్టర్ నడిపేటటువంటి ఆంధ్రజ్యోతి ఇంతకు మించి వీళ్ళ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వీళ్ళు వార్తలు రాయరు, కేవలం ఒక పార్టీని నెత్తిన పెట్టుకుని ఇంకొక పార్టీ మీద దుష్ప్రచారం చేయడం అనేటటువంటి నీచాతి నీచత్వాన్ని జర్నలిజంగా చూపించుకునేటటువంటి నీచులు. లేకపోతే విజన్ ఉంటేనే అభివృద్ధి అంటూ ప్రపంచ మార్పులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరం. భవిష్యత్ సవాళ్ళను అధిగమించాలా, యువత నైపుణ్యం సాధించాలా, విద్యా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నా బెంచ్ని తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోవడం, కేంద్రంపై CJI జస్టిస్ BR గవాయ్ ఆగ్రహం, వాదనలు ముగించాక నిర్ణయం తీసుకుంటాను స్పష్టీకరణ, ట్రిబ్యునల్ సంస్కరణ చట్టంపై కేంద్ర విచారణ 7కు వాయిదా, కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం తప్పించుకోవాలని చూస్తోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 5 సభ్యులు విస్తృత ధర్మాసనం విచారణ కోరుకోవడానికి తీవ్రంగా తప్పుపెట్టారు. ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం 2021 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో పిటిషనర్ వాదనలు విన్న తర్వాత విస్తృత ధర్మాసనాన్ని కోవడం అంటే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పించుకుని ఎత్తుగడేనని అభిప్రాయపడ్డారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ K వినోదుల్ చంద్రలతో కూడిన ధర్మాసనం సోమవారం మద్రాస్ బార్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు వింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ R వెంకటరమణ విస్తృత ధర్మాసనాన్ని కోరుతూ దరఖాస్తు చేశామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నచ్చితే ఎంతైనా
ఓపీజీడబ్ల్యూ టెండర్ ధర 16.7 కోట్లు పెంచేశారు. నచ్చిన వాళ్ళ కోసం ట్రాన్స్కోలో కోట్లలో పొందారు. కేబుల్ సరఫరా ఏర్పాటుకి గత ఏడాది 84 కోట్లతో టెండర్, పన్నులు అప్పగించకుండా ఏడాది గ్యాప్, అర్ధాంతరంగా పాతది రద్దు, 101 కోట్లకు పన్నులు అప్పగింత అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై జోక్యం చేసుకోలేం, అపరిపక్వ దశలో కోర్టును ఆశ్రయించారు. సాక్షి చీఫ్ రిపోర్టర్ వ్యాజ్యాలు కొట్టివేత, షోకాజ్ నోటీసు దశలను అధిగమించాలి, వారి వివరణ తీసుకుని విచారణ ముగించాలని శాసనసభ కమిటీ సిఫార్సు చేయొచ్చు. వారు చూపే ఆధారాలను బట్టి విచారణ ముగించే స్వాతంత్రం సభకు ఉంటుంది. కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష జరపచ్చు, తీర్పులో న్యాయమూర్తి వెల్లడే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎందుకంత జాప్యం అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద తీర్పుని హైలైట్ చేశారు. లేకపోతే అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం, భారతదేశపు ద్రోహి, ప్రధానమంత్రి పదవి కావాలనుకుంటున్నటువంటి దేశద్రోహి అయిన రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇది. 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు, ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోని సైన్యంపై వ్యాఖ్యలతో సుప్రీం చివాట్లు, మోడీది నకిలీ డిగ్రీ ప్రచారంలో కూడా రాహుల్ విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేదల్ని ఓటీ వేయనియద్దు, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి, జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్, పోలీస్ కేసు నమోదు, వివరణ ఇవ్వాలంటే కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కల్తీ లెక్కర్ వయా బెల్ట్ షాప్ అంటూ వైసీపీ హయాంలో ఈ షాపులే నకిలీ అడ్డాలు, ఇబ్రహీంపట్నంతో వాటికి లింకులు, ఆర్టీసీ కార్గో ద్వారా రాష్ట్రమంతా సరఫరా, తాగిన వారిలో చాలా మందికి మృత్యువాత, వాటిని కరోనా మీదకు తోసేసిన వైరం, జోగి అరెస్ట్తో ఒక్కొక్క లింకు వెలుగులోకి అంటూ నీచ జర్నలిజంలో నీచాతి నీచమైనటువంటి వార్తలు రాయడం, దానికి అనుగుణంగా తప్పుడు కేసులు పెట్టడం, దానికి సాక్ష్యం ఇంతకు మించే ఉండదు. కొన్ని కరోనా వచ్చింది 2 ఏళ్ళు, ఆ తర్వాత మరి అప్పుడు రాలేదా చావులు? కొంచెం కూడా నీతి నియమం లేనటువంటి దుర్మార్గమైనటువంటి జర్నలిజం చేసే నీచాతి నీచులు ఇంతకు మించి రాస్తారని ఆశించడం దండగా. లేకపోతే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపించాల్సిందే, సునీల్ యాదవ్ సంచలన కౌంటర్, సునీతారెడ్డి పిటిషన్పై దాఖలు చేసిన A2 అంటూ ఏదైతే సిబిఐ దర్యాప్తు చేయాలన్నట్టు సునీల్ యాదవ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.